నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బ్రెజిల్లో ప్రధాని మోదీకి సంగీత స్వాగతం. మంత్రముగ్ధులను చేసిన బ్రెజిలియన్ టీం. 27,000 కోట్ల ఖర్చు, అంతరిక్షం నుంచి నిఘా, భారత్ కొత్త టార్గెట్ ఫిక్స్. క్యాన్సర్తో బాధపడుతున్న కార్యకర్తకు సీఎం చంద్రబాబు వీడియో కాల్. నేనున్నా, ధైర్యంగా ఉండాలని భరోసా. తొలి ఏకాదశి సందర్భంగా తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్న భక్తులు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ప్రారంభం. 3 రోజుల పాటు ఉత్సవాలు. గోవింద గోవింద అనే నామస్మరణతో తిరుమలగిరులు మార్మోగుతున్నాయి. ఎందుకంటే తొలి ఏకాదశి కారణంగా 7 కొండలలో కొలువైన వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు అధికంగా తరలివచ్చారు. గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కలియుగ వైకుంఠం శ్రీనివాసుడి గురించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడు వెళ్ళినా అక్కడ రద్దీగా ఉంటుంది. అదే పండుగల రోజు వెళ్తే చెప్పాల్సిన పని లేదు. అమాంతంగా రద్దీ పెరుగుతుంది. వీకెండ్ కావడం ఒకటైతే తొలి ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తుల తాకిడి అమాంతంగా పెరిగింది. ఉచిత దర్శనం కోసం తిరుమలలో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తులు బయట క్యూలైన్లో వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత శ్రీహరి సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు 16 నుండి 18 గంటల సమయం పడుతుంది. అదే 300 రూపాయల టికెట్కు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని అంటున్నారు. క్యూలైన్లో దాదాపు గంట వరకు నడవాల్సి ఉంటుంది. సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ చెబుతోంది. వీకెండ్ కావడంతో శనివారం స్వామివారిని దాదాపు 87,000 మంది పైగానే దర్శించుకున్నారు. 35,000 భక్తులు స్వామివారికి తల నీలాలు సమర్పించారు. శనివారం ఒక్కరోజు స్వామి హుండీ ఆదాయం 3.33 కోట్లు. ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు అధికంగా వచ్చినట్టు చెబుతున్నాయి టీటీడీ వర్గాలు. ఎందుకంటే ఈ రోజు స్వామి 4 నెలల పాటు నిద్రలోకి జారుకుంటారు. అందుకే ఎక్కువ మంది భక్తులు వచ్చారని అంటున్నారు. ఏకాదశి తర్వాత రద్దీ క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. మళ్లీ కార్తీక మాసం నుంచి రద్దీ యథావిధిగా ఉంటుందని చెబుతున్నారు. శ్రీవాణి దర్శనాల టికెట్ల జారీలో ఆలస్యం అవుతుందని కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తులు. దీనిపై టీటీడీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. శ్రీవాణి దర్శనాలకు సంబంధించి తిరుమలలో కొందరు భక్తులు చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది టీటీడీ. గురువారం ఉదయం శ్రీవాణి దర్శనాలకు 4 భక్తులు వచ్చారు. శ్రీవాణి టికెట్ల జారీలో జాప్యం జరుగుతోందని, మంచి గదులు కేటాయించడం లేదంటూ ఆరోపణలు గుప్పించారు. గంటల తరబడి ఉన్నా కనీసం కూర్చోవడానికి వసతులు లేవంటూ చెప్పుకొచ్చారు. దీనిపై ఈవోకు ఫిర్యాదు చేయాలని భావించినా కుదరలేదన్నారు. టికెట్లు కొనుగోలు చేసిన తర్వాత 500 రూపాయలు, 1000 రూపాయల గదులకు బదులు 50 రూపాయల గదులు కేటాయించారని వాపోయారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది. రోజు ఉదయం 8:30 గంటలకు శ్రీవాణి టికెట్లు జారీ చేస్తున్నామని తెలిపింది టీటీడీ. టికెట్లు ఇచ్చే ముందు 1 గంట ముందు వస్తేనే భక్తులను ఆయా కౌంటర్ వద్దకు అనుమతించడం జరుగుతుందని పేర్కొంది. సదరు భక్తులు వేకువజామున వచ్చి టికెట్ల కేటాయింపులో జాప్యం జరిగిందని ఆరోపించడం సరికాదని పేర్కొంది. సాధారణంగా శ్రీవాణి టికెట్ కౌంటర్ తెరిచే సమయానికి ముందు నుండి టీ, కాఫీ, పాలు, మజ్జిగ నిరంతరం సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. నార్మల్గా తిరుమలలో గురు, శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు లేక చాలామంది భక్తులు శ్రీవాణి దర్శనాల కొరకు ఎదురుచూస్తారు. తొలుత వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికలో పరిమిత సంఖ్యలో టికెట్లను ఇస్తుంది. శ్రీవాణి టికెట్లను ప్రతిరోజు మరుసటి రోజు శ్రీవారి దర్శనం కొరకు టికెట్లను కేటాయిస్తుంది. శ్రీవాణి టికెట్ల భక్తులు సాధారణంగా తిరుపతి నుంచి వసతి తీసుకుని వస్తుంటారు. కొంతమంది డిమాండ్ చేస్తే అందుబాటులో ఉన్న రూములను కేటాయిస్తారు. తిరుమలలో వసతి, మరుగుదొడ్లను, రోడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ఆరోగ్య విభాగంలోని సిబ్బంది 24 గంటలు కృషి చేస్తారు. భక్తుల నుండి ఎలాంటి ఆరోపణలకు తావు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటారు. వాస్తవాలు ఇలా ఉండగా సదరు భక్తులు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయడాన్ని తప్పుపట్టింది. టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తోంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో
3 రోజుల పాటు జరగనున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు నేటి నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి కైంకర్యాలు, శతకలశ స్వపనం, మహాశాంతి హోమం చేపట్టారు. ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవ మూర్తులకు స్వపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాదివాసం చేశారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచిపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 పెద్ద జీయర్ స్వామి, శ్రీ 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 చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి విఆర్ శాంతి, ఏఈఓ శ్రీ మునికృష్ణారెడ్డి, అర్చకులు తదితర అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మోరప్పొడి జంక్షన్కు చెందిన ఆకుల కృష్ణ చిన్ననాటి నుంచి టీడీపీ అభిమాని. టీడీపీ జెండా ఎగురవేయడం నుంచి ప్రతి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు, కార్యకర్తలకు మద్దతు ఇవ్వడం వరకు ఆయన పాత్ర విశేషం. అంతేకాదు, ఈయనకు చంద్రబాబు అంటే అమితమైన ఇష్టం. అయితే ఇటీవల క్యాన్సర్ వ్యాధికి గురైన కృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. రోజురోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఈ క్రమంలో తన మనసులో ఉన్న ఓ కోరికను ఆయన తన కుటుంబ సభ్యులతో పంచుకున్నాడు. తన ప్రియ నాయకుడు సీఎం చంద్రబాబుతో ఒక్కసారైనా మాట్లాడాలని ఉందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు శనివారం సాయంత్రం స్వయంగా తానే ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. చంద్రబాబు కృష్ణను ఆత్మీయంగా పలకరించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండండి కృష్ణ, మీరు ఒంటరివారు కాదు, మీ వెనుక మీ కుటుంబానికి నా పూర్తి మద్దతు ఉంది అని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ఉన్న కృష్ణ స్వయంగా చంద్రబాబు ఫోన్ చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఇప్పుడు ఎంతో సంతృప్తిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పి భావోద్వేగానికి గురయ్యాడు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు, చంద్రబాబు మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి సంబంధించి మండల స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు తిరుపతి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి అవగాహన కల్పించారు. తిరుపతి పద్మావతిపురంలో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూమన అభినయ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నాయకులు, కార్యకర్తలకు వివరించారు. ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాల కన్నా మెరుగ్గా అందిస్తామని, రాష్ట్రంలో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే ప్రజలను నయవంచనకు గురిచేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో గుర్తు చేస్తూ అనే కార్యక్రమాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ దిగ్విజయం చేసి ప్రజలను చైతన్యపరచాలని, కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను బట్టబయలు చేయాలని అన్నారు. ఇటీవల ప్రతి గడపకు వెళ్లి ప్రజలను అడిగితే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే తమకు అన్ని సంక్షేమ పథకాలు లభించేవని, ఇప్పుడు తమ కుటుంబాలకు కోత విధిస్తున్నారని ప్రజల నుండి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే తిరుపతి నియోజకవర్గం కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను, అరాచకాలను బయటపెట్టడంలో ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. అంటే ఈ కార్యక్రమపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఇంత ఘోరంగా ఓడిపోవడానికి, కేవలం 11 సీట్లకే పరిమితం అవ్వడానికి కారణం మన పాలన బాగా లేకుండా ఉండకపోవడం కాదు. చంద్రబాబు గారు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాల కన్నా కూడా మెండుగా పథకాలను ఇస్తాం అని అంటూ సూపర్ 6, సూపర్ 7 అని నోటికొచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా గుప్పించి ప్రజలను వంచి మోసం చేసి కుట్రపూర్వకంగా అధికారం చేపట్టడం జరిగింది.
ప్రజలందరూ కూడా మోసగింపబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే మాకు టెన్షన్గా ప్రతి నెల అందాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతున్నాయన్నటువంటి మాటలు మనకు ఈరోజు రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి పోయినా ఏ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తిని కదిలించినా మన చౌకి వినపడుతూనే ఉంటాయి. దీనినే గుర్తు చేసి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రభుత్వం పట్ల సానుకూలంగా మన పార్టీకి మలుచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. భారత గడ్డపై ఎర్ర జెండాకు 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిపిఐ శాఖ మహాసభలను తిరుపతిలోని ప్రగతి నగర్లో ఘనంగా నిర్వహించారు. తిరుపతిలో నిర్వహిస్తున్న సిపిఐ శాఖ మహాసభలకు జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. భారత గడ్డపై ఎర్ర జెండాకు 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా లెనిన్ నగర్, ప్రగతి నగర్, ఏబీ బర్ధన్ కాలనీ, దేవుడు కాలనీలలో సిపిఐ పతాక ఆవిష్కరణలు చేసి 100 చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మామిడి రైతులకు మద్దతు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, స్మార్ట్ మీటర్ల పేరుతో సామాన్య ప్రజలను దోచుకుంటున్నాయని విమర్శించారు. అలాగే జగన్ పర్యటనలు ఉద్దేశించి మాట్లాడుతూ పరామర్శలకు 10 మందితో వెళితే సరిపోతుంది, కానీ ఇలా జన సమీకరణను కూడబెడుతూ వెళ్లవలసిన అవసరం లేదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మురళి, చిన్నపెంచులయ్య, విశ్వనాథం, రాధాకృష్ణ, ఉదయ్, మహిళా నాయకురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మండల స్థాయి మహాసభ కూడా జరగబోతాం. దీని కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానం చేసినట్టే ఈ ఊరేగింపులు, ప్రదర్శనలు, దండాలు అవన్నీ సహజంగా చేస్తూ ఉంటాం. దానికి మూలమైనటువంటి బలం మాకు ప్రాథమిక శాఖ సభ్యత్వం. ఇప్పుడు ఈ శాఖ ఉన్నాయనుకో, దానిలో ఉన్న సాధారణ సభ్యుడిగా చేర్చుకోవడమే పెద్ద రాజకీయ ప్రాముఖ్యత. ఈ ప్రాథమిక శాఖలో కానీ ఆరోగ్యకరమైన సభ్యులుగా లేకుండా పోతే దీని ప్రకారం పై నడవదు. కింద పునాది ఉండాలి. పునాది కమ్యూనిస్ట్ పార్టీకి ప్రాథమిక శాఖ, ఇలాంటి సమ్మేళన శాఖ. అందుకనే ఇది ఒక రాజకీయ పవిత్ర కర్తవ్యంగా తెలుసుకొని జాతీయ స్థాయి నుంచి అన్ని రకాల నాయకులు కూడా ప్రతి శాఖ మహాసభకు హాజరు కావాలి. ఆ శాఖలో ఉన్న సభ్యుల గురించి మాట్లాడాలి, వాళ్ళ చైతన్యం పెంచాలి అనేటువంటి కార్యక్రమం తీసుకుంటాం. అందుకని జాతీయ స్థాయి నాయకులు ఉన్నా కూడా ఇక్కడ వచ్చి ప్రాథమిక శాఖల్లో వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడి శాఖ సభ్యులు చేర్పించి 100 చెట్లు నాటాలనుకున్నాం. ఒక శాఖ 100 జెండాలు నాటాలనుకున్నాం. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీకి ఈ సంవత్సరం 100వ ఉత్సవాలు జరుగుతాం. 18 సంవత్సరాలలోపు మైనర్ పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తిరుపతి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తెలిపారు. తిరుపతి కరకంబాడి రోడ్డు మార్గంలోని ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ యువత విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉన్నత బాటలకు నాంది పలకాలని, అలా కాకుండా నేటి యువత 18 సంవత్సరంలోపు పిల్లలు ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారని, అటువంటి వారు తమ కంటపడితే మోటార్ యాక్ట్ చట్ట ప్రకారం చర్యలు చేపడతామని తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు నడిపేందుకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని, అలా ఇచ్చి రోడ్డుపై మైనర్ పిల్లలు వాహనాలు నడుపుతూ ఆర్టీఓ అధికారులకు తారసపడితే తల్లిదండ్రులకు మొదటగా అవగాహన కల్పించి రెండవసారి, మూడవసారిలో బండిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు రోడ్లపై సెల్ ఫోన్, త్రిబుల్ రైడింగ్ నడుపుతూ ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగిస్తున్నారని అన్నారు. లైసెన్స్ లేని పిల్లలకు వాహనాలు నడిపేందుకు అర్హులు కాదని, తల్లిదండ్రులు ఆ విషయాన్ని గమనించి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఉన్నత బాటలు వేసేలా తల్లిదండ్రులు తీరు ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళని గైడ్ చేయవలసిందిగా కోరుచున్నాము. పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా వృద్ధిలోకి రావాలి, అభివృద్ధి పథంలో వాళ్ళు ఉండాలని చెప్పేసి, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు తప్ప ఏ రోజు కూడా తల్లిదండ్రులు తమ పిల్లల్ని జాగ్రత్తగా ఉండండి వాహనాన్ని డ్రైవ్ చేసేటప్పుడు అని చెప్పేసి విషయాన్ని తక్కువ చెప్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఉద్యోగపరమైన అంశాల్లో, లక్ష్యాలకు సంబంధించిన అంశాల్లో వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు చెప్తున్నారు, కానీ పిల్లల చదువు పట్ల వాళ్ళు వహించే శ్రద్ధను కొంచెం దయచేసి పిల్లలకు వాహనాలు ఇచ్చేటప్పుడు వాళ్ళని కొంచెం సరైన దిశలో గైడ్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఇటువంటి ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్విమ్స్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షను విరమించుకున్నారు. వస్తాయి రేపటి నుంచి, ఎందుకంటే ఇంత పెద్ద పోరాటం జరిగినప్పుడు సర్వసాధారణంగా మేనేజ్మెంట్ వైపు నుంచి జరుగుతాయి. డైరెక్టర్ గారి మీద నాకు ఆ విశ్వాసం ఉంది. ఒక్క వర్కర్లే కాదు,
ఏ ఒక్కరి మీద ఈ ఇన్స్టిట్యూషన్లో విక్టిమైజేషన్ అనేది లేకుండా వారు చొరవ ప్రత్యేకంగా తీసుకోవాలని నేను ఈ సందర్భంగా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. వారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ధన్యవాదాలు మీ అందరి తరఫున. ఇప్పుడు మళ్ళా అన్ని చర్చ ఏమి వద్దాం, మళ్ళా ఎందుకు ఇప్పుడు మళ్ళా మీరు అడగడము చెప్పారు కదా, ఇప్పుడు ఆర్టీఓ గారు చెప్పారు కదా. రిలీవర్ గురించి అజెండాలు ఉంది. మురళీ సార్ చెప్పినట్టు చదివారు ఈవో గారు, అది గురించి కూడా మాట్లాడారు. దాని గురించి కూడా ఆ కమిటీలో ఇచ్చి తీరుస్తా అన్నారు. ఓకేనమ్మా, దాదాపు అన్నీ వచ్చేసినాయి. అందుకని మళ్ళీ అందరికీ నమస్కారం అండి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఆర్డీఓ గారు చెప్పినట్టు, అడిషనల్ స్పీకర్ గారు చెప్పినట్టు నిన్న ఈఓ గారు పిలిచి 8 అంశాల మీద కూలంకుషంగా ఒకసారి మళ్ళీ మాట్లాడారు. సో చట్టపరమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ విధంగా అడ్డంగా తొలగించుకోవాలో అన్నదానికి ఇంకా బిగ్గర్ కమిటీ ఉంటే బాగుంటుందని యాస్కీ వాళ్ళని రమ్మన్నారు. 15 నుంచి 19 వరకు వాళ్ళకి ఉండే అవకాశం ఉంది. సో పొద్దున మన నాయకులందరితో చెప్పినట్టు, మురళి గారికి చెప్పినట్టు, రవి గారికి వాళ్ళందరికీ చెప్పినట్టు 15-16 తారీఖు మీరు కూడా ఒకసారి వాళ్ళకి మీ అంశాన్ని మళ్ళీ విన్నవిస్తే మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా ఏమేమి ఉన్నాయో చూసి వాళ్ళకి పరిష్కారం అందిస్తారు. దాని గురించి మనందరం వెయిట్ చేద్దాం. సమాజంలోని పిల్లలు, మహిళల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీసేందుకు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఉపయోగపడుతుందని రీజనల్ ప్రెసిడెంట్ తాహ్సునిసా బేగం ఆకాంక్షించారు. తిరుపతి తిరుచానూరు రోడ్డు మార్గంలోని శిల్పారామంలో స్వచ్ఛంద సంస్థలతో సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాహ్సునిసా బేగం మాట్లాడుతూ లీడర్షిప్ యొక్క క్వాలిటీ లక్షణాల మీద సభ్యులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇంపాక్ట్ యొక్క సూచనలను అనుసరించి ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని సభ్యులను కోరారు. సమాజంలో ఏ విధంగా మెలగాలి, ఉద్యోగాలలో నైపుణ్యతను ఏ విధంగా సంపాదించాలి అనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం తరచుగా జరుగుతుంటాయని తెలిపారు. బాల్యం నుండే నాయకత్వపు లక్షణాలు, సేవా కార్యక్రమాలను, పిల్లలకు శిక్షణ కార్యక్రమాలు ఇస్తుంటామని అన్నారు. రీజన్ 19 నుండి ఈరోజు అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాము. సో లీడర్స్ విజనరీ మీట్ అని చెప్పేసి ఈరోజు ఇక్కడ మేము జరుపుకోవడం జరిగింది. ఇంపాక్ట్లో ఉండే ప్రతి ఒక్క లీడర్స్ ఇక్కడ వివిధ ప్రాంతాల నుండి వచ్చారండి. ముఖ్యంగా మదనపల్లి నుంచి, రాయచోటి నుంచి, చంద్రగిరి నుంచి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా, వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. సో మేమంతా కలిసి రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు సామాజిక అభివృద్ధి కోసం చేపట్టాలి అని చెప్పేసి అందరం కూడా ఇక్కడ నిర్ణయాలు తీసుకోబడింది. సో అలానే కాకుండా ఈరోజు ముఖ్యంగా నారీ సెల్ అనే ఒక కార్యక్రమము, సర్వీస్ కోసం ఒక కార్యక్రమము, అలాగే మనము లీడర్షిప్ కోసము, వ్యక్తిత్వ వికాసము, నైపుణ్యతలు ముఖ్యంగా విద్యార్థులకు, మహిళలకు అండ్ బిజినెస్ కోసం కూడా అండి. సో బిజినెస్ స్కిల్స్ కూడా ఎలా డెవలప్ చేసుకోవాలి, సేల్స్ అండ్ మార్కెటింగ్. కోదండరాముల వారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం టి పుత్తూరు గ్రామం నందు వెలిసిన సీతా లక్ష్మణ హనుమాన్ సమేత కోదండరాముల వారి వార్షిక బ్రహ్మోత్సవాలు తొలి ఏకాదశి నుండి ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను చక్కగా సుగంధ పుష్పాలతో అలంకరించి ధ్వజపటాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభానికి పరిమళభరితమైన సుగంధ ద్రవ్యాలతో అభిషేకాదులు నిర్వహించిన అనంతరం సకల దేవతలను బ్రహ్మోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ ధ్వజపటాన్ని ఎగురవేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు, ఉభయదారులు పాల్గొన్నారు. ఆగస్టు 27వ తేదీ నుండి సెప్టెంబర్ 16వ తేదీ వరకు నిర్వహించే కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఆలయ ఈవో పెంచల కిషోర్ విజ్ఞప్తి చేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం అనుబంధ ఆలయమైన శ్రీ మరగదాంబిక మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ఉభయదారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో పెంచల కిషోర్ మాట్లాడుతూ ఆగస్టు 27వ తేదీ నుండి సెప్టెంబర్ 16వ తేదీ వరకు 21 రోజుల పాటు కాణిపాకం ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో
ఉభయదారుల సంఘం అధ్యక్షులు బుజ్జినాయుడు, మాజీ చైర్మన్లు మోహన్ రెడ్డి, మణినాయుడు, జగన్నాథ్ రెడ్డి, స్థానిక సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మధుసూదన్ రావు, పూర్ణచంద్ర నాయుడు, మాజీ ఎంపీపీ సి రవిప్రసాద్, ఎల్ గోపీనాథ్, పలువురు నాయకులు, పరిసర గ్రామ ప్రజలు తదితర నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన వినాయక చవితి రోజున ధ్వజారోహణంతో మన బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. 27/8 నుంచి 16/9 వరకు, అంటే 9 నెలల వరకు సుమారు 21 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు మన పరిస్థితి వినాయక స్వామి దేవస్థానం ఆవరణలో ఘనంగా జరగబోతున్నాయి. ఈ కార్యక్రమాల్లో మనకి వాహనాలు, వాళ్ళ ఉభయదారుల గురించి నిశ్చితంగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. కొన్ని మార్పులు, చాలా స్వల్ప మార్పులు చేర్పులు చేసుకుని ఈ కార్యక్రమాల్లో ఘనంగా జరిపించడానికి ఉభయదారుల యొక్క సహకారాన్ని కోరడం జరిగింది. అందరూ కూడా సహకరించి, పబ్లిక్ కూడా, భక్తులందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ ఉత్సవాలని విజయవంతం చేయాలి. 7/8 అంటే వచ్చే నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు 21 రోజుల పాటు ఈ కార్యక్రమాలు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు గ్రామ పంచాయతీ దామినేడు ఇందిరమ్మ కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటరమణ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు విజయలక్ష్మి, శ్రీనివాసులు, కొండయ్య, నీరజ, రమాదేవి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తూ ఉంది. మాకు గ్యాస్ సిలిండర్ ఫ్రీ వచ్చింది, తల్లికి వందనం అమౌంట్ వచ్చింది, మరియు అనేక స్కీములు ఇంటికాడ బియ్యాలు కానీ అన్నీ కూడా సప్లై అవుతున్నాయి. తెలుగుదేశం గవర్నమెంట్లో మాకు మంచి జరుగుతున్నదని చెప్పి తండపు తండాలుగా తల్లి వచ్చి మా వెనకాల స్పందన చూపిస్తున్నారు. కాబట్టి ఇదే విధంగా మేము ప్రజల వద్దకి పాలన అనే భావంతో ప్రతి ఇంటికి తిరిగి మేము ప్రత్యక్షంగా వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నా లేకపోయినా వాళ్ళ వద్దనే మేము చేస్తామని చెప్పి గవర్నమెంట్కి మరియు ప్రజలకి తెలియజేసుకుంటూ, పెన్షన్లు వచ్చాయా లేదా అనేది డోర్ టు డోర్ సర్వే చేస్తున్నారు ఇక్కడ స్థానికంగా ఉండే లీడర్స్ అందరూ. అందుకు గవర్నమెంట్కి మా కాలనీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా పులివర్తి నాని అన్న ఆధ్వర్యంలో ఈరోజు తెల్లవారితో 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సర్వే అనేది ఇక్కడ లోకల్గా ఉండే లీడర్స్ చేస్తున్నారు. ఒక్క నిరుపేద కూడా ఈ సంక్షేమ పథకానికి మిస్ కాకూడదనే ఉద్దేశంతో చేస్తున్నందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దళిత బాంధవుడు, భారతదేశ ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా అనేక శాఖలలో వివిధ సేవలు అందించిన బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 39వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో తిరుపతి ఇన్ఛార్జ్ భూమైన అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసినారు. అలాంటి ఆయన 39వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం ఘనంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో అభినయ్ గారు ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది. ఆ సామాజిక న్యాయానికి కట్టుబడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు. వారి ఆశయాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. బడుగు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణాల పేదలందరినీ కూడా వాళ్ళందరినీ కూడా సమానంగా చూసిన వ్యక్తులు వాళ్ళ గన్ను వాళ్ళు అర్పిస్తున్నారు. టీటీడీ రామచంద్ర పుష్కరిణిలో ప్రతిరోజు నిర్వహించే హరికథ, భాగవత, సంగీత కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మాసంలో 15 రోజులు అన్నమాచార్య ప్రాజెక్టు వారిచే 15 రోజులు భక్తి, సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందులో భాగంగా ఈ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు అన్నమాచార్య ప్రాజెక్టు వారి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నమాచార్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో వై వెంకటేశ్వర్లు గారి చేత హరికథ కార్యక్రమం జరుగుతుంది. వారికి కీబోర్డ్ పై కె వెంకటయ్య గారు, తబలాపై ఏ అమరావతి గారు, శృతిపై వై బీకే భవానీ గారు సహకార వాద్యకారులుగా సహకరిస్తారు. ప్రతిరోజు కూడా శ్రీ కోదండ రామచంద్ర పుష్కరిణి వేదికలో నిత్యము కూడా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.
సంచార జాతులు తెగల ఉపాధి బలోపేతం చేయడం కోసం యూత్ హాస్టల్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంచార జాతులకు అందాల్సిన పథకాలపై అవగాహన కల్పిస్తూ చేతి వృత్తి పనులలో ఇష్టమైన వాటిలో నైపుణ్యం పెంచుకొని జీవనోపాధి పొందాలని ఈ సందర్భంగా నిర్వాహకులు పిలుపునిచ్చారు. డిఎల్టీ బోర్డు అదేవిధంగా ఎన్ఎస్ఎఫ్టీసీ అధికారులు మనకు బాగా సహాయం చేయడానికి ముందుకున్నారు. ఈ క్రమంలోనే మీరందరూ కూడా డీసీపీలు, సీసీపీలు, మన ఫస్ట్ లీడర్, గ్రూప్ లీడర్లు, సంఘాలు, డిఎల్టీ సంఘాలు బాగా నడుపుకొని ప్రతి నెల పొదుపు కట్టుకుంటూ అదేవిధంగా రివాల్వింగ్ ఫండ్ అమౌంట్ తిరిగి బ్యాంకు చెల్లిస్తూ బ్యాంకు ద్వారా రకరకాల లబ్ధి కార్యక్రమాలు మనం పొందేదానికి మనం అందరం గట్టి ప్రయత్నం చేయాలి. ఈ గట్టి ప్రయత్నం చేసే క్రమంలో చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా ప్రాంతానికి డిఎల్టీ బోర్డు వాళ్ళు మనకి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడపడానికి ప్రయత్నం చేసినటువంటి దేశవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలంటూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుండి పాత మున్సిపల్ ఆఫీస్ వరకు కార్మిక సంఘాలైన ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో జరిగిన ఈ స్కూటర్ ర్యాలీలో యూనియన్ నాయకులు రాధాకృష్ణ, ఎన్డి రవి, సుబ్రహ్మణ్యం, బుజ్జమ్మ, రాయపనేని హరికృష్ణ, లోకేష్ రెడ్డి తదితరులతో పాటు మహిళా నాయకురాళ్లు కూడా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బ్రెజిల్లో ప్రధాని మోదీకి సంగీత స్వాగతం, మంత్రముగ్ధులను చేసిన బ్రెజిలియన్ టీం. 27,000 కోట్ల ఖర్చు, అంతరిక్షం నుంచి నిఘా, భారత్ కొత్త టార్గెట్ ఫిక్స్. క్యాన్సర్తో బాధపడుతున్న కార్యకర్తకు సీఎం చంద్రబాబు వీడియో కాల్, నేనున్నా ధైర్యంగా ఉండాలని భరోసా. తొలి ఏకాదశి సందర్భంగా తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్న భక్తులు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ప్రారంభం, 3 రోజుల పాటు ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.